హాయ్ ఫ్రెండ్స్, భ్రమరాస్ వరల్డ్కి స్వాగతం అండి. ఈవేళ మా టెర్రస్ గార్డెన్ మీద చూడండి, ఒకే ఒక గోళంలో వంకాయలు వేసానండి. మొక్క 20 వంకాయలు వచ్చినాయండి. ఆ వంకాయలతో నేను ఈవేళ కూర చేశానండి. అంటే ఇదివరకు తెల్ల వంకాయలు అలాగా నేను చెట్టుని కోసినవి చూపించి వండానండి. అలాగే నా ఛానల్లో చాలా రకాలు బ్రింజాల్ రెసిపీస్ ప్లేలిస్ట్లో ఉంటాయండి. చూడండి, చాలా రకాలుగా వండి ఉంచానండి. ఎప్పుడు కూడా వంకాయ కూర అంటే ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. వంకాయ కూరకి మంచి పాట ఉంది కదండి. దానికి చూడండి, ముందుగా గ్రావీ అండి. గుత్తి వంకాయ కూర చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చెప్తానండి. కుక్కర్లో గ్రావీ పేస్ట్కి ఈ పేస్ట్ మనం నెంబర్ ఆఫ్ కూరలకి వాడుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ఈవేళ వంకాయ కూరకి కొంచెం వాడుకున్నాం అనుకోండి, రేపు ఇంకేదైనా కూర బంగాళదుంప కానీ, లేదంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కానీ, లేదంటే బెండకాయ కానీ, ఏ కూరకైనా సరే, లేదంటే బీరకాయకి వేటికైనా సరే ఈ పేస్ట్ వాడుకుంటే చాలా బాగుంటుంది. దానికి చూడండి, అలాగా కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అల్లం ముక్కలు వెల్లుల్లి వేసుకున్న తర్వాత, వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసాను కదండి, బాదం, జీడిపప్పు, శనగ పలుకులు, అలాగే ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, కారం, గరం మసాలా. గరం మసాలాకి మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఛానల్లో వేసానండి గరం మసాలా ఎలా చేసుకోవాలో, వీడియో కూడా చూడండి. అలాగే కొత్తిమీర, ఇవన్నీ కూడా బాగా కొంచెం కలుపుకున్న తర్వాత జస్ట్ 2 కూతలు రానిస్తే కనుక కుక్కర్ చల్లారిన తర్వాత మనం తీసుకుని పేస్ట్ చేసుకుంటే ఈ పేస్ట్ నెంబర్ ఆఫ్ కూరలకి వాడుకోవచ్చండి. నెంబర్ ఆఫ్ కూరలు లైక్ ఇంగ్లీష్ కూరలు అంటూ ఉంటాను కదా, లైక్ క్యారెట్, అలాగే బీన్స్, లేదంటే కాలీఫ్లవరు, క్యాప్సికమ్, ఇవన్నీ ఇంగ్లీష్ కూర. తెలుగు కూరలు బెండకాయ, వంకాయ, బీరకాయ, అలాగా ఏ కూరకైనా ఈ పేస్ట్ చాలా బాగుంటుందని చెప్తున్నానండి. అది నా ఉద్దేశం. చూడండి, కుక్కరు చల్లారిన తర్వాత మూత తీసుకుని జస్ట్ మిక్సీలోకి మొత్తం అవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిక్సీలో ఫైన్ పేస్ట్ తయారు చేసుకుని ఉంచుకుంటే, చెప్పాను కదండి, ఈవేళ వంకాయలోకి వాడుకుంటే రేపు ఏదైనా బీరకాయ, బెండకాయ దేనికి వండుకున్నా ఆ పేస్ట్ చాలా బాగుంటుంది. అలా వంకాయ ఫ్రెష్గా కోసిన తర్వాత నేను చూడండి అలాగ 2 నాట్లు పెట్టానండి. అంటే 4 కూడా పెట్టుకోవచ్చు గుత్తు వంకాయ అంటే. కానీ మెయిన్ ఏంటంటే చాలా సన్నగా ఉన్నాయండి వంకాయలు, పొడుగు వంకాయలు ఉంటాయి కదా, అవి చూడండి అలా సన్నగా ఉన్న వంకాయల్ని నేను 2 ఘాట్లు పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి, వంకాయలు ఎప్పుడు కూడా కూర వండేటప్పుడు ముందుగా మనం ఇలా వేయించుకుంటే కనుక చాలా బాగుంటాయండి. అన్ని పక్కలా కూడా ఉప్పు, చిన్న పంచదార వేసుకుంటే కనుక కెనరుంటే పోతుందని చెప్పి నేను చిన్న పంచదార వాడతానండి. అలాగే క్యాలీఫ్లవర్కి, క్యాబేజీకి వాసన పోవడానికి పంచదార వేసుకుంటే కనుక బాగా కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి. అది మంచి టిప్ అండి, తప్పకుండా పాటించి చూడండి. దాన్ని చూడండి అలాగా జస్ట్ మధ్య మధ్యలో చూసుకుంటూ బాండి మీద మూత పెట్టుకుని నీళ్ళు ఏమీ పొయ్యకుండా జస్ట్ డ్రైగా అలాగ వంకాయని 4 పక్కల తిప్పుకుంటూ వేయించుకోవాలండి. అన్ని పక్కల వేగితే కనుక కూర పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా. చూడండి, మెయిన్ ఆ వంకాయలన్నీ కూడా అలాగా అన్ని పక్కల తిప్పుతూ వేయించాలండి. అవి మంచి కలర్ వచ్చే వరకు, ఉడికే వరకు మనం చూసుకోవాలండి తీసుకున్న గరిటెతో. చూడండి, ఆ ఉల్లిపాయ, టమాటా కూడా ఆ పక్కన కూత వస్తుంది, మనం తీసి పేస్ట్ చేసుకోవచ్చని అలా చూపించానండి. దాన్ని చూడండి, ఆ 2 కూడా మనం ఒకేసారి అంటే సింపుల్గా ఈజీగా అయిపోవాలంటే చూపించడానికి అలా ఆ 2 స్టవ్లు అలా చూపించానండి. ఓ పక్క ఉల్లిపాయ, టమాటా మరుగుతున్నట్టుగా, ఓ పక్క ఇగో వంకాయ వేగుతున్నట్టు. వంకాయ చూసారా, మనం తీసుకున్న గరిటితో అలా చూసుకోవాలండి. బొడ్డు తేరు చూస్తే కనుక వంకాయ కట్ అయితే కనుక మెత్తగా ఉడికిపోయినట్టుగా అండి. మనం ఉప్పు వేసేస్తాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. అందులోకి మన చెట్టు వంకాయలు కదండి, సూపర్గా తొందరగా అవుతుంది కూర. అంటే చెట్టు వంకాయలు అంటే అప్పటికప్పుడు కోసి వేసిందని చెప్పడం అండి. కొన్నవైతే ఎప్పుడో కోసి తెచ్చి బజార్లో ఉంటాయి కదా, కొద్దిగా వాడిల్లా ఉంటాయి కదండి. ఎలాగైనా సరే ఇంట్లో అయితే అలా బాగుంటుందని నేను అందుకే ఇంట్లో కూడా గార్డెన్ ఉంటే కనుక బాగుంటుందని ఎప్పుడు చెప్తున్నానండి. నేనైతే చాలాసార్లు షేర్ చేశానండి. మెంతికూర, పాలకూర, అలాగే కొత్తిమీర, ఇవన్నీ కూడా సింపుల్గా మన దగ్గర చిన్న చిన్న గోళాలు ఉంటేనే అవన్నీ పండించుకోవచ్చు. అలాగే వాటికి వాడే ఆర్గానిక్గా వేసే మన ఫెర్టిలైజర్స్ కూడా ఇంట్లోనే ఎలా వేసుకోవాలో చూపించానండి చాలాసార్లు నా ఛానల్లో. చిన్న చిన్న షార్ట్ల కింద చూడండి. ఆ వంకాయలన్నీ ఆ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఆ టమాటా, ఉల్లిపాయ చల్లారిన తర్వాత అందులో ఉన్న నీరు ఆ వంకాయలో పోసుకోండి, బాగుంటుంది ఉడకడానికి. అలాగే టమాటా తాలూకా పులుపు ఆ వంకాయకి బట్టి సూపర్ టేస్ట్
టేస్ట్ని ఇస్తుందండి. ఆ పేస్ట్ చేసి మనకి ఎంత పేస్ట్ కావాలో తీసుకున్న వంకాయలను బట్టి మనం ఆ పేస్ట్ వేసుకుని జస్ట్ కూర అంతా కూడా ఇంకొక 10 నిమిషాలు వంకాయకి ఈ గ్రావీ ఇదంతా పట్టేలాగా మనం జస్ట్ అలా కలుపుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు చూడండి అలాగా ఉడికొచ్చేలాగా ఉడికించుకోవాలండి. అది మూత చూపించేది చూసారా, అలా పెడితే కనుక మనకేంటంటే స్టవ్ అంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. ఎప్పుడు కూడా గ్రావీ కూరలు వండేటప్పుడు ఖచ్చితంగా మూత పెట్టుకుంటే ఫుల్ మూత పెట్టినా మనకేంటంటే మాడిపోయినలా అయిపోతుందండి గ్రావీ చేసిన తర్వాత వేసాక. అదే అలాగా నేను చూపించినలాగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే మూత కనుక స్టవ్ అంతా కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. అదొక టిప్ అండి, పాటించి చూడండి. అలాగే దానికి చూసారా కారం కొద్దిగా నాకు సరిపోలేదు అనిపించిందండి, అందుకే ఇంకొంచెం కారం యాడ్ చేశానండి. మీకు కనుక ఇందాకల గరం మసాలా పేస్ట్లో వేసింది సరిపోతే కనుక అవాయిడ్ చేయండి. ఒకవేళ చాలకపోతే నా అలాగే కొంచెం కారం వేసుకోండి, కూర చాలా బాగుంటుంది. జస్ట్ మనం వేసిన ఆ 2 స్పూన్ ఆయిల్ కూడా రిలీజ్ అయ్యే వరకు ఉంచుకుని ఆ కలర్ గ్రావీ కూడా మారుతుంది కదా, ఆ మారిన తర్వాత మనం చూడండి ఆ కొత్తిమీర అలా జల్లి జస్ట్ కొత్తిమీర ఎప్పుడు జల్లినా వేడి మీద జల్లి అలా జస్ట్ ఒక 2-3 మినిట్స్ మూత పెడితే కనుక మంచి వాసన పడుతుందండి. వండేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా మంచి వాసన వచ్చిందండి, కూర అంతా కూడా ఇల్లు. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా ఈ కూర ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే మీరైతే ఎలా చేస్తారో కూడా కామెంట్ పెట్టండి. చూడండి వేడి అన్నంతో తీసుకున్న, చపాతీతో తీసుకున్న, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ దేంతో తీసుకున్నా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ పెట్టండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాస్ వరల్డ్. చూడండి చూడడానికి ఎంత బాగుందో, చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా సూపర్గా కుదిరింది.